ప్రభుత్వాన్ని నిలదీసే స్థాయికి ఈరోజు రావడం జరిగింది. ఏదేమైనా ఆడపిల్లలకి నేటి సమాజంలో రక్షణ భద్రత లేకుండా పోతుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కేవలం దిశ చట్టాలని అంటే ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని పేర్లు మార్చే బిజీలో ఉన్నారు తప్ప జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన, ఆడపిల్లలపైన జరిగేటటువంటి అరాచకాలపైన ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఈరోజు 300 మందికి పైగా వీడియోస్ బయటకు వస్తున్నాయంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? చాలామంది అంటే వాయిస్ రికార్డ్స్ కానీ ఆ పిల్లలు పడే ఆవేదన కానీ చూసుకుంటే మాకు చనిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి ఆడపిల్లలు కంటతడి పెట్టుకొని మాట్లాడడం అనేది అంటే మన ఫ్రీగా సెక్యూర్డ్గా అనేది వాష్రూముల్లో కూడా అంటే ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటాయనేది కూడా, అది కూడా గర్ల్స్ హాస్టల్లో ఇలా ఉంటాయనేది